అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో 2.2లో మనం 13th క్వశ్చన్ చూసుకుందామండి. ఇది చేస్తే మీరు ఎగ్జాంపుల్లో ఒక ప్రాబ్లం ఉంది, అది చేయండి. మొత్తం టోటల్ క్వశ్చన్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి ఒక టెస్ట్లో 180 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏ క్యాండిడేట్ గెట్స్ 4 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్కి 4 మార్క్స్ ఇచ్చారు. అన్అటెంప్టెడ్ ఆర్ రాంగ్లీ ఆన్సర్కి 1 మార్క్ టోటల్ స్కోర్ నుంచి తగ్గించారనమాట. 1 మార్క్ మొత్తం ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 450 మార్క్స్ ఇన్ ద టెస్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ హీ ఆన్సర్ కరెక్ట్లీ. మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా చేశాడనేది మనం కనుక్కుందాం. మొత్తం టోటల్ క్వశ్చన్ వచ్చి 180. దీంట్లో 4 మార్క్స్ ఏమో కరెక్ట్ ఆన్సర్స్కి, 1 మార్క్ ఏమో టోటల్ స్కోర్ నుంచి తగ్గుతుందని అన్నారు. టోటల్ స్కోర్ వచ్చేసి అతనికి 450. అంటే కరెక్ట్ ఆన్సర్స్ని ఎక్స్గా తీసుకుంటే 4 ఇంటూ కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ 180లో ఇంచి ఈ కరెక్ట్ ఆన్సర్స్ కూడా మనం తీసేస్తే టోటల్ ఎంత 450. 5x 450 ప్లస్ 180 మొత్తం యాడ్ చేస్తే 560 అండి. x ఈజ్ ఈక్వల్ టు 126. అంటే 126 క్వశ్చన్స్ అతనికి కరెక్ట్ అయినాయి అనమాట. అతనికి ఆన్సర్ కరెక్ట్ అయిన ఎంత 126 క్వశ్చన్స్ కరెక్ట్గా అయినాయి. నెక్స్ట్ ఒక పర్సన్ అంట పెన్నులు పెన్సిల్స్కి మొత్తం 560 రూపీస్ ఖర్చు చేశాడు. అతని ఈచ్ పెన్స్ వచ్చేసి 7 రూపీస్, పెన్సిల్ వచ్చేసి 3 రూపీస్. మొత్తం నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ పెన్నులు వచ్చేసి 180 ఐటమ్స్ అయినాయి. కానీ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి, ఎన్ని పెన్నులు ఉన్నాయో తెలియదు అనమాట. టోటల్ మాత్రం టోటల్ ఐటమ్స్ ఎన్ని, మొత్తం ఐటమ్ అంటే 108. దీంట్లో నెంబర్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి. ఏవెన్ని ఉన్నాయో తెలియదు. పెన్ వచ్చేసి ఈస్ట్ కాస్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి 7 రూపీస్, ఇది 3 రూపీస్. మొత్తం ఎంత ఖర్చు పెట్టాడనమాట 564 రూపీస్ ఖర్చు పెట్టాడు. అంటే మనం ఏం చేయాలంటే పెన్స్ నెంబర్ ఆఫ్ పెన్స్ని ఎక్స్గా తీసుకుందాం. 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇప్పుడు టోటల్ ఐటెంలో నుంచి పెన్స్ తీసేస్తే మనకి పెన్సిల్స్ వచ్చేస్తాయి కదా. టోటల్ ఐటమ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 564. ఇది మైనస్ అవుతుంది కదా డైరెక్ట్గా. 4x ఈజ్ ఈక్వల్ టు 564 మైనస్ 324 240 ఈజ్ ఈక్వల్ టు 4x 60. ఎక్స్ అంటే ఏంటిదండి నెంబర్ ఆఫ్ పెన్నులు. మరి పెన్సిల్స్ ఎంత, అది వైగా తీసుకుంటే 48. ఇవేమో పెన్సిల్స్, ఇవేమో పెన్నులు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లం. ఇది ఆల్రెడీ చెప్పాను, ఇవి ఏజెస్ వచ్చినప్పుడు చెప్తానండి. ఇది చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్. ఎగ్జాంపుల్లో 24. ఏ మ్యాన్ హ్యాడ్ టు వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్. ఈ కవర్ 2/3 ఆఫ్ it at 4 km/h and remaining 5 km/h if the total time taken 42 minutes. టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇక్కడ మొత్తం 3 పార్ట్స్గా తీసుకుంటే అందులో 2/3 పార్ట్ ఏమో 4 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత రిమైనింగ్ 1/3 పార్ట్ ఏమో డిస్టెన్స్ ఏమో 5 km/h వెళ్ళాడు. మొత్తం అతని టైం ఎంత పట్టింది, దానికి 42 minutes పట్టింది. దాన్ని మనం అవర్స్లోకి మార్చుకోవాలి. మనకి టైం వచ్చేసి 42 minutes. దీని అవర్స్లోకి మార్చుకుంటే బై 60 వేసుకుంటే 7/10 hours అవుతుంది. మనకి 2/3 డిస్టెన్స్ ఏమో 4 km/hలోకి వెళ్ళాడు. తర్వాత రిమైనింగ్ ఉంది కదా 1/3 డిస్టెన్స్ ఏమో 5 km/hకి వెళ్ళాడు. టోటల్ టైం అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫార్ములా. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత 2/3d/4 ప్లస్ 1/3d/5. టోటల్ టైము 7/10 అనమాట. 6కి 15కి ఎల్సిఎం తీసుకుంటే 30 అవుతుంది. 6కి ఇంటూ 5 15కి ఇక్కడ 2 అవుతుందండి. 5d ప్లస్ 2d/30.
7/10 ఈజ్ ఈక్వల్ టు 7/d/30. ఈ 7 క్యాన్సల్ 0 0 అంటే d ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. ఆయన ఇక్కడే అర్థమైపోతుంది 3 కిలోమీటర్సే కదా ఉంది టోటల్ డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఏ మ్యాన్ డ్రైవింగ్ ఈజ్ మోప్డ్ 24 కిలోమీటర్ రీచెస్ ఈ డెస్టినేషన్ 5 minutes. ఫస్ట్ స్పీడ్తోనేమో 5 minutes లేట్గా వెళ్ళాడండి, తర్వాత స్పీడ్తోనేమో బిఫోర్ వెళ్ళాడండి. ఫైండ్ ద డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, అంటే డి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ టు 24 km/h, ఎంత లేట్ బై 5 minutes. తర్వాత స్పీడ్ వచ్చేసి 30 km/h, ఎర్లీ అనమాట. ఎర్లీ ఎంత 4 minutes. ఒకటి లేటు ఒకటి ఎర్లీ అంటే రెండు యాడ్ చేయండి. 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 9 minutes. దీన్ని అవర్స్లోకి మార్చుకోవాలి, అంటే 9/60 అవర్స్ అంటే 3, ఇది 20 అంటే 3/20. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై డిఫరెన్స్ టైము. ఓకే అండి, డి ఈజ్ ఈక్వల్ టు 24. ఒకే లైన్లో వేయచ్చు, కానీ కొంతమందికి హెచ్జిటి వాళ్ళకి కొంతమందికి రావండి. 3 3 18 kilometers. ఇంకో క్వశ్చన్ అండి, ఇది 10th క్వశ్చన్ 2.5. 10th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ 40, ఫస్ట్ స్పీడ్ 40 km, లేట్ 11 minutes. తర్వాత స్పీడ్ ఏమో 50, లేట్ 5. రెండు లేటే అనండి. రెండు లేట్ అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ స్పీడ్ 1 40 km/h ఏమో లేట్ బై 11 minutes. స్పీడ్ 2 50 km/h బై లేట్ 5 minutes. ఈ డిఫరెన్స్ చూస్తే 6 minutes. మళ్ళీ 6 అంటే ఎంత అవర్స్లోకి చేంజ్ చేసుకుంటాం కదా, 1/10 hours. డి ఈజ్ ఈక్వల్ టు 50 × 40 × 55 డిఫరెన్స్ 10 ఇంటూ టైం ఎంత 1/10. 11 minutes బై 5 minutes ఎంత అండి, డిఫరెన్స్ తీసుకుంటే 6 minutes. దీని అవర్స్లో రాసుకోవాలంటే 6/60 × hours. ఇందాక కనిపించలేదు కండి, అందుకే చెప్తాను. 1/10 మొత్తం 20 kilometers. ఫార్ములా ఈ 11 అండి. 11 ఈజీనే. ఇది మొత్తం టోటల్ ఎన్ని డీర్లు ఉన్నాయి అన్నారు. ఇక్కడ టోటల్ డీర్స్ వచ్చేసి ఇది 11 క్వశ్చన్ చూడండి. టోటల్ డీర్ ఎక్స్ అనుకోవాలి. ఇందులో x/4 ఏమో ఫారెస్ట్కి వెళ్ళినాయి, మిగిలిన x/ ఏమో అంటే రిమైనింగ్ ఏమో గ్రేజింగ్కి వెళ్ళినాయి అంట. మళ్ళీ రిమైనింగ్ 15 ఏమో డ్రింకింగ్ వాటర్కి వెళ్ళినాయి అని ఇచ్చారు. ఇది చూడండి, ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయండి, ఎందుకంటే దీంట్లో కామన్గా ఏం లేదు కాబట్టి. 3x + 4x బై 3 4 12 ఎల్సిఎం తీసుకోవాలి 15. ఇప్పుడు ఇక్కడ 4 అనేది కాంపోజిట్ నెంబర్ అయింది, 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఇక్కడ కామన్ నెంబర్స్ ఉండవు ప్రైమ్ నెంబర్లు ఉన్నప్పుడు. అందుకే క్రాస్ మల్టిప్లై చేసి 2 మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 15 ఇటు సైడ్ ఉంచి ఎక్స్ మైనస్ ఈ 7x/12కి అటు సైడ్ తీసుకెళ్ళండి. ఇట్లా చేస్తే 12x మైనస్ అంటే 5x/12. మొత్తం టోటల్ డీర్స్ ఎన్ని ఉన్నాయి 36.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, సెల్లింగ్ రేడియో నా ఇంత కాస్ట్ అంట, దానికి గెయిన్ పర్సెంట్ 5 ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నారు. మనకి కాస్ట్ ప్రైస్ ఫార్ములా తెలుసు కదా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 903 రూపీస్ ఇచ్చారు. 100 మనకి 100 ప్లస్ 5% అంటే మొత్తం 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 21, ఇక్కడ 3 అనేది 7 టైమ్స్, ఇదేమో 31, ఇది 7 అనేది 43 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. పైన మొత్తం 43 × 20 860 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 860. ఇంకా ఇందులో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి ఇవ్వచ్చు కదా. వర్క్ టైమ్ అండ్ వర్క్లో ఇంకొక కాయిన్స్ ఉందండి, అవి చూడండి. ఇక్కడ కాయిన్స్ అయితే ఈ టాపిక్లో నుంచి కాయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూసుకోండి. ఎడ్జిటీ వాళ్ళకి అరవింద్ కిడ్డీ బ్యాంక్ అంట, ఫుల్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి దీంట్లో, ప్లస్ 50 పైసా కాయిన్స్ ఉన్నాయి. మొత్తం it contains 3 times as many 50 paisa coins as 1 rupee coins. The total amount of money in the bank is 35. How many coins of each kind are there in the bank? మొత్తం 35 ఉన్నాయి. దీంట్లో 1 రూపీ కాయిన్స్ ఎక్స్ అనుకుందాం. 50 పైసా కాయిన్స్ వచ్చేసి 3 టైమ్స్ కన్నా 1 రూపీ కదా. 1 రూపీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 50 పైసా అంటే ఎంతండి, బై 100 కదా, ఇంటూ 3x అంటే మొత్తం ఎంత, 3x/2. మొత్తం టోటల్ అనమాట 1 రూపీ 50 పైసా అంటే x ప్లస్ 3x/2. మొత్తం ఎంత ఉంది, 35 ఉంది. 2x ప్లస్ 3x ఎంత, 5x/2 ఈజ్ ఈక్వల్ టు 35. 7 x ఈజ్ ఈక్వల్ టు 2 7 14. అంటే x అంటే ఏం తీసుకున్నాం, 1 రూపీ కాయిన్స్ అనేవి మనకి 14 ఉంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 3 × 14/2 21 ఉన్నాయి 50 పైసా కాయిన్స్. పైసా కాయిన్స్ అంటే 1 రూపీ కాయిన్స్ వచ్చేసి మనకి 14 ఉన్నాయి. మనకి 3x/2 అంటే ఎంత, 50 పైసా కాయిన్స్ కదా. 3 × 2 × 7 వేస్తే 14 వేస్తే 21